హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే అంగన్వాడీ వేకెన్సీ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా మనం ఒక 2 జిల్లాలకి సంబంధించిన లిస్టులని వీడియో రూపంలో మీకు అందించడం జరిగింది. వాటికి కామెంట్స్ రూపంలో రాజన్న సిరిసిల్ల జిల్లాకి సంబంధించిన అంగన్వాడీ వేకెన్సీ లిస్ట్ పెట్టండి అని చెప్పేసి నాకు చాలా మంది అడగడం జరిగింది. వారి కోసం అయితే నేను ఈ వీడియో పెడుతున్నాను. చివరి వరకు చూసినట్టయితే మీకు ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే పూర్తి విషయం అనేది అర్థమవుతుంది. మీ జిల్లా లిస్ట్ కావాలి అనుకుంటే ఈ వీడియోకి లైక్ చేసి కింద కామెంట్ పెట్టండి. నేను మీకు మీ జిల్లా లిస్ట్ కూడా వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. ఇక ఈ యొక్క అంగన్వాడీ వేకెన్సీ లిస్ట్ యొక్క లింక్ కావాలంటే మన వాట్సాప్ ఛానల్ గ్రూప్ అండ్ ఛానల్ లింక్స్ అనేది డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. అందులో ఫాలో అయినట్టయితే దీనికి సంబంధించిన లింక్స్ అనేది నేను మీకు అక్కడ షేర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్నింటి కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలాంటి అంగన్వాడీ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు అయితే ఇక్కడ స్క్రీన్లో చూడొచ్చు. నేను మీకు చూపిస్తూ ఈ పోస్టులని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్కడ ఎన్ని ఉన్నాయని చెప్పేసి మీరు ఇక్కడ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, అకార్డింగ్ టు ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ వైజ్ పోస్ట్ రాజన్న సిరిసిల్ల అంగన్వాడీ రిక్రూట్మెంట్ టోటల్ 63 పోస్టులు అనేది వేకెన్సీ లిస్ట్ లో చూపించడం జరిగింది. ఇక్కడ నేమ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ చూసుకున్నట్టయితే రాజన్న సిరిసిల్ల జిల్లా. నేమ్ ఆఫ్ అంగన్వాడీ సెంటర్ చూడొచ్చు. అంగన్వాడీ వర్కర్ మీన్స్ అంగన్వాడీ టీచర్. అంగన్వాడీ హెల్పర్ అంటే టీచర్ కి సహాయకులు ఒకరు ఉంటారు కదా, వాళ్ళు. మినీ అంగన్వాడీ వర్కర్, చిన్న అంగన్వాడీలలో ఓన్లీ మినీ అంగన్వాడీ మాత్రమే ఉంటారు, వారికి హెల్పర్ అనే వాళ్ళు ఉండరు. ఈ 3 పోస్టులకి సంబంధించి 63 ఖాళీలు అనేది ఈ సిరిసిల్ల జిల్లాలో ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా చూద్దాం. ఇక్కడ బోయినపల్లి అంగన్వాడీ సెంటర్లో ఒక అంగన్వాడీ టీచర్, ఒక అంగన్వాడీ హెల్పర్ ఖాళీగా ఉంది. చందుర్తి అనే ప్లేస్ లో ఒక టీచర్ ఖాళీగా ఉంది. ఇల్లంతకుంట అనే ప్లేస్ లో 2 టీచర్స్ 4 హెల్పర్స్ ఖాళీగా ఉన్నాయి. గంభీరావుపేటలో ఒక టీచర్ 2 హెల్పర్స్ ఖాళీగా ఉన్నాయి. కోనారావుపేటలో 4 టీచర్స్ 2 హెల్పర్స్ ఖాళీగా ఉన్నాయి. ముస్తాబాద్ లో 3 టీచర్స్ 3 హెల్పర్స్ ఖాళీగా ఉన్నాయి. రుద్రంగిలో ఒక టీచర్ 1 హెల్పర్ ఖాళీగా ఉంది. సిరిసిల్లలో ఒక టీచర్ 3 హెల్పర్స్ ఖాళీగా ఉన్నాయి. తంగళ్లపల్లిలో ఒక ఒక హెల్పర్, ఒక మినీ అంగన్వాడీ ఖాళీగా ఉంది. వీర్నపల్లిలో 2 హెల్పర్స్ మాత్రమే ఖాళీగా ఉన్నాయి. వేములవాడలో 4 టీచర్స్ 4 హెల్పర్స్ ఖాళీగా ఉన్నాయి. వేములవాడ రూరల్లో 5 టీచర్స్ 1 హెల్పర్ 2 మినీలు ఖాళీగా ఉన్నాయి. ఎల్లారెడ్డిపేటలో 4 టీచర్స్ 2 హెల్పర్స్ ఖాళీగా ఉన్నాయి. మొత్తంగా చూసుకున్నట్టయితే 27 మంది టీచర్స్, 33 మంది హెల్పర్స్, 3 మినీ అంగన్వాడీలు, మొత్తంగా 63 పోస్టులు అనేది ఇక్కడ ఖాళీలుగా చూపించడం జరిగింది. ఈ 63 పోస్టులకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మనకి త్వరలోనే రిలీజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఆ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే మొదటగా మన ఛానల్లో మీకు నోటిఫికేషన్ డీటెయిల్స్ ఏ విధంగా అప్లై చేయాలి, ఏమేం అర్హతలు ఉండాలి అనే ప్రతి పాయింట్ తో నేను మీకు వీడియో అనేది చేసి పెట్టడం జరుగుతుంది. ఆ వీడియో మీ వరకు రీచ్ కావాలి అంటే తప్పనిసరిగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ ని సెలెక్ట్ చేసుకోండి. అలా చేసినట్టయితే మీకు వీడియో అనేది రావడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.